గారు రాజ్ తరుణ్ గారు మన టీజర్ రిలీజ్ అయింది చిరంజీవ మంచి బజ్ వచ్చింది అండ్ అలాగే నవంబర్ 7th నా సినిమా రిలీజ్ ఉంది మీరు టీజర్ చూసి మీకు అంటే ఏంటి ఇప్పుడు యాక్టర్ అయిపోయి డైరెక్షన్ అయిపోయింది యాంకర్ కూడా అన్ని చేస్తాను అంటే ఆల్ ఇన్ వన్ ఫీమేల్ యాంకర్ ని పెడదాం అనుకున్నాము ఫీమేల్స్ కంటే నువ్వు అనుకున్నాను బాబోయ్ అంత లేదు అంటే నేను ఫీమేల్ లాగా చూసారా సార్ ఎప్పుడు కూడా మేల్ అయితే కొద్దిగా మేల్ చేస్తారని చెప్పి మనమే ఉన్నాం ఎవ్వడు పట్టించుకోలేదు ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు ఎలా అనిపించింది అన్న అంటే నా గురించి గొప్పగా చెప్పమని సినిమా గురించి మీరు ఎలాగో చెప్పరు నాకు తెలుసు ఈ ఐడియా బాగుండింది డిఫరెంట్ గా ఉంది కథ చెప్పినప్పుడు అనిపించింది ఇంతవరకు కాన్సెప్ట్ లో రాలేదు కదా తన లైఫ్ ఇంకా ఎంతకాలం ఉందన్నది హీరో కనిపించడానికి కొత్త కాన్సెప్ట్ సినిమా కూడా బాగా డీల్ చేశారు అన్న దగ్గర ఈ సినిమా డీల్ చేశాను అంటే రీజన్ ఏంటంటే 24 గ్రాఫ్ట్స్ తో పాటు 25th గ్రాఫ్ట్ కూడా డీల్ చేశారు అందుకే వద్దు ఆయన అడగొద్దు అన్నారు మళ్ళీ నాకు గెలక్క అంటే ఏంటి సార్ వద్దు రాజు గారు ఎందుకండి ఆయనకి అర్థమైంది సార్. నేను ఎన్నో ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నానా నాకు పెద్దగా గొప్పగా ఎప్పుడే పేరు రాలేదు తిరుగుతున్నా అన్ని సినిమాలు జబర్దస్త్ వల్ల గడ్డం నవీన్ బయటపడ్డాడు అక్కడ అదిరేపన్న బయటికి తీసుకొచ్చాడు గడ్డం నవీన్ అని ఇప్పుడు మళ్ళీ సినిమా అంటే నేను మిమ్మల్ని తీసుకురావడం తప్ప మీరు నన్ను తీసుకురావడానికి ట్రై లేదన్న ఈ సినిమా ప్రమోషన్ లో మొత్తం నా భుజస్కంధాలపై మోసుకెళ్తే వెళ్తున్నాను నన్ను మీరు ఇప్పుడు అక్కడ డైరెక్ట్ ఇచ్చిన సీన్ లో చెబితే బాగానే ఉంటుంది లేకపోతే ఇందాక మేల్ చేస్తారు